హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈ రోజు వీడియోలో మిల్ మేకర్ 65 అయితే చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి చిన్న సైజు మిల్ మేకర్లు 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. పెద్ద సైజు మిల్ మేకర్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకోవాలి. ఇలా 1 మినిట్ అయితే సరిపోతుంది. 1 మినిట్ అవ్వగానే వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చల్లనీళ్ళు వేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా పిండి తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి 1/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలరు వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న మిల్ మేకర్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పడదు, కొంచెం మాత్రమే వాటర్ జల్లుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ని కొంచెం కొంచెంగా వేసుకొని వెంటనే కలపకుండా 1 మినిట్ అయిన తర్వాత కలుపుకొని ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకొని ఎర్రగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని మిల్ మేకర్స్ పైన వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన మిల్ మేకర్ 65 అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.